హాయ్ అందరికీ. ఈరోజు క్లాస్లో 10వ తరగతిలోని మొదటి పాఠమైనటువంటి దానశీలము అనే పాఠంలో పువ్వు గుర్తున్నటువంటి 3 పద్యాలు చాలా ముఖ్యమైనవి. ఆ పద్యాల గురించి మరియు వాటి యొక్క ప్రతిపదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పద్యం. కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుడల అతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పనొకండు నా పలుకులాకర్నింపు కర్ణంబులన్ వలధీదానము గీనము బనుపుమా వర్ణిన్ వాదాన్యోత్తమా. ఈ పద్యాన్ని నేను ఇక్కడ రాశాను. వీటి యొక్క ప్రతిపదార్థాల గురించి మనం తెలుసుకుందాం. ప్రతిపదార్థాలు రాసేటప్పుడు అన్వయక్రమం అనేది మనకు చాలా అవసరం. కాబట్టి ప్రతి పదానికి ఇక్కడ నంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా రాస్తే ఏమవుతుంది అంటే అన్వయక్రమం అనేది సరిగా ఉంటుంది. వాదాన్యోత్తమ, వాదాన్య ప్లస్ ఉత్తమ, వాదాన్యోత్తమ అంటే దీనికి అర్థం ఏంటిదంటే దాతల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ బలిచక్రవర్తి, కులమున్ అంటే నీ వంశాన్ని, రాజ్యమున్ నీ రాజ్యాన్ని, తేజమున్ నీ పరాక్రమాన్ని, నిలుపుమా అంటే కాపాడుకో నీ వంశాన్ని, రాజ్యాన్ని, నీ పరాక్రమాన్ని కాపాడుకో. మీ కుబ్జుండు అంటే ఈ పొట్టివాడు అయినటువంటి వామనుడు, విశ్వంబరుండు విశ్వం మొత్తాన్ని భరింపగలిగేటటువంటి శక్తి ఉన్నవారు ఎవరు అంటే విష్ణుమూర్తి, అలతింబోడు అంటే ఇంత తక్కువతో పోడు అంటే తేలికగా వెళ్ళలేడు, త్రివిక్రమ స్ఫురణవాడై అంటే 3 అడుగుల పేరుతో 3 లోకాలను కూడా కొలిచేటటువంటి త్రివిక్రమ రూపాన్ని ధరించిన వాడై, బ్రహ్మాండమున్ నిండు అంటే ఏంటిదంటే ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా నిండిపోతాడు. 3 అడుగుల పేరుతో 3 లోకాలను కొలిచేటటువంటి త్రివిక్ర రూపాన్ని ధరించి ఈ బ్రహ్మాండం మొత్తం కూడా నిండిపోతాడు. మాన్పన్ అంటే అతన్ని ఆపడానికి, నొకండు గలడే అంటే ఎవరైనా ఉన్నాడా, నా పలుకులు నా యొక్క మాటలు శుక్రాచార్యుడు చెప్పినటువంటి మాటలను, కర్ణంబులన్ ఆకర్ణింపు అంటే చెవితో విను అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నేను చెప్పేది ఇలా విని ఇలా వదిలివేయకు, నేను చెప్పేటటువంటి మాటలను చాలా జాగ్రత్తగా విను. ఈ దానము గీనము అంటే ఈ చేసేటటువంటి దానము గీనము వంటిది అంటే చెడు దానము, ఈ దానం చేయడం వల్ల నీకు చెడు అనేది కలుగుతుంది కాబట్టి వలదు అంటే వద్దు, ఈ దానం అనేది చేయవద్దు. వర్ణిన్ అంటే ఆ బ్రహ్మచారిని అంటే ఆ వామనుణ్ణి, పన్పుమా అంటే ఇక్కడ నుండి పంపించేయు, నీకు దానం చెయ్యను వెళ్ళిపో అని చెప్పు అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో చెప్తున్నటువంటి మాటలు. ఇంకోసారి చెప్తాను. వాదాన్యోత్తమ అంటే దాతల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ బలిచక్రవర్తి, కులమున్ అంటే నీ వంశాన్ని, రాజ్యమున్ అంటే నీ రాజ్యాన్ని, తేజమున్ అంటే నీ పరాక్రమాన్ని, నిలుపుమా అంటే కాపాడుకో, మీ కుబ్జుండు అంటే ఈ పొట్టివాడు, విశ్వంబరుండు అంటే విశ్వం మొత్తాన్ని భరింపగలిగేటటువంటి శక్తి ఉన్నవాడు, అలతింబోడు అంటే ఇంత తక్కువతో పోడు, త్రివిక్రమ స్ఫురణవాడై అంటే 3 అడుగుల పేరుతో 3 లోకాలను కూడా కొలిచేటటువంటి త్రివిక్రమ రూపాన్ని ధరించిన వాడై, బ్రహ్మాండమున్ నిండు ఈ బ్రహ్మాండాన్ని అంతా కూడా నిండి పోతాడు. మాన్పన్ అతన్ని ఆపడానికి, నొకండు గలడే ఎవరైనా ఉన్నాడా, నా పలుకులు నా యొక్క మాటలను, కన్నంబులన్ ఆకర్ణింపు అంటే నేను చెప్పేటటువంటి మాటలను చాలా జాగ్రత్తగా వినుము. దానము గీనము అంటే ఈ చేసేటటువంటి దానము గీనము, వలదు అంటే వద్దు, వర్ణిన్ అంటే ఆ బ్రహ్మచారిని ఆ వామనుణ్ణి, పంపుమా అంటే ఇక్కడ నుండి ఏదో ఒకటి చెప్పి పంపివేయు అని ఇక్కడ అర్థము. దీనికి భావం ఏంటిదంటే దాతల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ బలిచక్రవర్తి, నీ వంశాన్ని, నీ రాజ్యాన్ని, నీ పరాక్రమాన్ని కాపాడుకో. ఈ పొట్టివాడైనటువంటి వామనుడు విశ్వం మొత్తాన్ని భరింపగలిగేటటువంటి వాడు, తేలికగా పోడు, 3 అడుగులతో 3 లోకాలను కొలిచేటటువంటి త్రివిక్రమ రూపాన్ని ధరించి ఈ బ్రహ్మాండమంతా కూడా నిండిపోతాడు. కాబట్టి అతన్ని ఆపడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా అంటే ఎవరికీ కూడా కాదు. అందువల్ల నా మాటలను జాగ్రత్తగా విను, ఈ దానము గీనము వంటిది వద్దు, ఆ బ్రహ్మచారిని ఇక్కడి నుండి
పంపించెయ్యు అని భావము. నెక్స్ట్ ఇంకో పద్యం. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలరే భూమిపై బేరైనం గలది శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశాక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. ఇక్కడ రాశాను ఆ పద్యాన్ని. భార్గవ అంటే భృగువంశానికి చెందిన ఓ శుక్రాచార్య, కారే రాజులు అంటే పూర్వం నందు రాజులు అనేటటువంటి వారు లేరా, రాజ్యముల్ అంటే వాళ్లకు రాజ్యాలు, గలుగవే అంటే ఉన్నాయి కదా, రాజులున్నారు వారికి రాజ్యాలు కూడా ఉన్నాయి. గర్వోన్నతిం బొందరే, గర్వోన్నతి గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి అంటే అధికమైనటువంటి గర్వాన్ని పొందారు కదా, రాజులున్నారు రాజ్యాలున్నాయి, వారు అధికమైనటువంటి గర్వాన్ని కూడా పొందారు, వారికి ఉన్నటువంటి ధన ధాన్య సంపదలతో గర్వాన్ని పొందారు. వారేరి అలాంటి రాజులు అందరూ కూడా ఏరి ఎక్కడున్నారు. సిరిన్ అంటే వారు సంపాదించినటువంటి ఐశ్వర్యాన్నంతా మూటగట్టుకొని అంటే మూటలా కట్టుకొని పోవం జాలరే వెళ్ళగలిగారా. పోవం జాలరే అంటే వెళ్ళగలిగారా. పోవం జాలరే అంటే వెళ్ళగలిగారా. పుట్టినప్పుడు మనం ఏం తీసుకురాం, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ వెళ్ళలేరు. ఇప్పుడు రాజులందరూ కూడా వాళ్ళు సంపాదించిన ఐశ్వర్యాన్ని అంతటిని కూడా మూటగట్టుకుని తీసుకువెళ్ళగలిగారా. ఎప్పుడు అంటే మరణించిన సందర్భంలో. ఏంటి సిరిన్ అంటే వారు సంపాదించినటువంటి ఐశ్వర్యాన్ని మూటగట్టుకొని అంటే మూటలాగా కట్టుకొని పోవంజాలరే అంటే వెళ్ళగలిగారా. అంటే పుట్టినప్పుడు ఏం తీసుకురారు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళలేరు. ఆ రాజులందరూ కూడా వాళ్ళు సంపాదించిన ఐశ్వర్యాన్ని అంతని కూడా మూటగట్టుకొని తీసుకువెళ్ళగలిగారా. ఎప్పుడు అంటే మరణించిన సందర్భంలో. భూమిపైన్ అంటే ఈ భూమి మీద, పేరైనం గలదే అంటే వారి పేరు ఎక్కడైనా వినిపిస్తుందా. ఏంటి పేరైనం గలదే అంటే వారి పేరు ఎక్కడైనా వినిపిస్తుందా, వినిపించడం లేదు. శిబి ప్రముఖులుం అంటే శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైనటువంటి రాజులు. ఈ శిబి చక్రవర్తి గురించి ఎక్కడ వస్తుంది అంటే 8వ తరగతిలో మొదటి పాఠమైనటువంటి త్యాగనిరతి అనే పాఠంలో వస్తుంది. ఏం చేస్తాడు శిబి చక్రవర్తి, పావురాన్ని కాపాడడం కోసము డేగకి ఏం చేస్తాడు, తన తొడ యొక్క మాంసాన్ని డేగకు ఆహారంగా ఇస్తాడు పావురాన్ని కాపాడడం కోసం. యశాకాములై అంటే కీర్తిని మాత్రమే కోరుకునే వాళ్ళై. బ్రీతిన్ అంటే సంతోషంతో. కోర్కుల్ ఈరే అడిగినటువంటి యాచకులు, మహారాజా ఇది కావాలని అడిగినటువంటి వారికి ఇచ్చి ఉండలేదా, ఇచ్చారు కదా. ఇక్కాలమున్ ఈ ప్లస్ కాలమున్ ఇక్కాలమున్ ఇది త్రికసంధి, ఈనాటికి కూడా. వారలన్ అంటే శిబి చక్రవర్తి వంటి దాతలైనటువంటి రాజులను మరిచిరే అంటే మరిచిపోయారా, మరిచిపోలేదు అని భావం. ఇంకోసారి చెప్తాను. భార్గవ అంటే భృగువంశానికి చెందిన ఓ శుక్రాచార్య, కారే రాజులు అంటే పూర్వం నందు రాజులు అనేటటువంటి వారు లేరా, రాజ్యములు అంటే వాళ్లకు రాజ్యాలు, గలుగవే అంటే ఉన్నాయి కదా, గర్వోన్నతిం బొందరే అంటే అధికమైనటువంటి గర్వాన్ని పొందారు కదా, వారేరి అంటే అలాంటి రాజులు అందరూ కూడా ఎక్కడున్నారు. సిరిన్ మూటగట్టుకొని అంటే వారు సంపాదించినటువంటి సంపాదనంతా మూటగట్టుకొని పోవంజారరే వెళ్ళగలిగారా అంటే వారు సంపాదించినటువంటి ధనాన్ని కూడా చనిపోయేటప్పుడు రాజులనేవారు తీసుకుని వెళ్ళారా అని ఇక్కడ అర్థం. భూమిపైన్ అంటే భూమి మీద. పేరైనం గలదే అంటే అటువంటి వారి పేరు గల ఎక్కడైనా వినిపిస్తుందా, వారి పేరు ఎక్కడైనా వినిపిస్తుందా అంటే ఇక్కడ వినిపించడం అనేది లేదు. శిబి ప్రముఖులం శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైనటువంటి రాజులు. యశాకాములై అంటే కీర్తిని మాత్రమే కోరుకునే వాళ్ళై. బ్రీతిన్ సంతోషంతో. కోర్కులు ఈరే అంటే అడిగేటటువంటి యాచకులకు ఇవ్వకుండా ఉండలేరు కదా. ఇక్కాలమున్ అంటే ఈనాటికి కూడా. వారలన్ అంటే శిబి చక్రవర్తి వంటి దాతలైనటువంటి రాజులను మరిచిరే మరిచిపోయారా. ఏంటిది దీనికి అర్థం భావం అంటే భృగువంశానికి చెందిన ఓ శుక్రాచార్య, పూర్వకాలంలో రాజులనేటటువంటి వారు ఉన్నారు, రాజ్యాలు కూడా ఉన్నాయి, దాంతో వాళ్ళు అధికమైనటువంటి గర్వాన్ని
పొందారు. అలాంటి రాజులు ఎక్కడ ఉన్నారు? వారు సంపాదించిన ఐశ్వర్యాన్ని అంతా చనిపోయే సమయంలో మూటలాగా కట్టుకుని వెళ్ళగలిగారా అంటే ఎవరూ కూడా వెళ్ళలేరు. ఈ భూమి మీద అలాంటి రాజుల పేరు ఎక్కడైనా వినిపిస్తుందా అంటే వినిపించడం అనేది లేదు. శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైనటువంటి రాజులు కీర్తిని కోరుకునేటటువంటి వారై చాలా సంతోషంతో అడిగేటటువంటి యాచకులకు ఇచ్చి ఉన్నారు కదా. ఇప్పటికి కూడా శిబి చక్రవర్తి వంటి దాతలను మర్చిపోయారా అంటే మర్చిపోలేము అని ఈ పద్యం యొక్క భావము. నెక్స్ట్ 3వ పద్యం. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ముపో హరుడైననన్ హరి అయిన నీరజభౌండ భగ్యాతుండైన నౌదిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్. ఇంకోసారి చెప్తాను. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ముపో హరుడైనన్ హరి అయిన నీరజభౌండభ్యాగతుండైన నౌదిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్. వీటికి ప్రతిపదార్థం చూద్దాం. ధీవర్య అంటే బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన ఓ శుక్రాచార్య. నిరయంబైన అంటే నేను ఈ దానం చేయడం వల్ల నాకు నరకం అనేది దాపురించిన, నేను నరకానికి వెళ్ళినా కూడా నిబంధమైన అంటే బంధనం ప్రాప్తించినా సరే, నన్ను జైల్లో బంధించినా సరే. ధరణి నిర్మూలనం పైన అంటే భూమి అనేది పూర్తిగా నశించిన. భూమి నశించడం అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే రాజ్య భ్రష్టుని చేసిన అంటే రాజ్యం నుండి వెళ్ళగొట్టిన సరే. దుర్మరం పైన ఏంటి? దుర్మరణం పైన అంటే విషం తాగడం వల్ల వచ్చే చావును దుర్మరణం అంటారు. అంటే చెడ్డ చావు లభించింది అని అర్థం. చెడ్డ చావు లభించినా సరే. గుణాంతమైన అంటే నా వంశం మొత్తం కూడా నాతో అంతరించిపోయిన. నిజమున్ రానిమ్ము అంటే పైన చెప్పినవన్నీ కూడా నిజంగా జరిగితే జరగని. ఏమో పైన చెప్పినవన్నీ ఏమో అంటే నాకు నరకం వచ్చినా, బంధనం ప్రాప్తించిన, రాజభ్రష్టుని అయినా సరే, చెడ్డ చావు లభించినా సరే, నా వంశం మొత్తం కూడా నాతో అంతమైపోయినా సరే. కానిమ్ముపో అంటే ఏది ఎలా జరిగితే అలా జరగని. నెక్స్ట్ అభ్యాగతుండైన అంటే ఆ వచ్చినటువంటి అతిథి, హరుడైనన్ అంటే శివుడైన, హరి అయిన విష్ణు అయిన, నీరజభౌండైన అంటే పద్మం నుండి పుట్టినవారు ఎవరు అంటే బ్రహ్మ కూడా అయిన, నీరజభౌండైన, అయినన్ అంటే అయినా ఔ కానీ అయినన్ ఔ అంటే అయినను కానీ అంటే వచ్చినటువంటి అతిథి శివుడైనా విష్ణు అయినా బ్రహ్మదేవుడైనా కానీ. వినుమా ఓ గురువుగారు నేను చెప్పేటటువంటి మాటను వినండి. వేయేటికిన్ అంటే నీ మాటలు అవసరం లేదు. నన్ను ఎన్నో మాటలు చెప్పి నన్ను దానం చేయకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు కానీ నీ మాటలు అవసరం లేదు. నాదు జిహ్వ అంటే నా యొక్క నాలుక. దిరుగన్నేరదు అంటే ఇంకొక మాట అనేది మాట్లాడదు. దానం చేస్తానని చెప్పాను కాబట్టి దానం చేసే తీరుతాను. మీరు 1000 మాటలు చెప్పినా సరే నేను ఒప్పుకోను అని బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో చెప్తున్నాడు. ఇంకోసారి చెప్తాను. దీవర్య అంటే బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ శుక్రాచార్య. నిరయంబైన అంటే నేను ఈ దానం చేయడం వల్ల నాకు నిరయంబు అంటే నరకం దాపురించిన, నేను నరకానికి వెళ్ళినా కానీ. నిబంధమైన అంటే బంధనం ప్రాప్తించినా సరే, నన్ను జైల్లో బంధించినా సరే. ధరణి నిర్మూలనంబైన అంటే భూమి పూర్తిగా నశించిన, అంటే భూమి నశించడం అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే రాజ్యభ్రష్టుడని చేసిన అంటే రాజ్యం నుండి వెళ్ళగొట్టిన సరే. దుర్మరణంబైన ఏంటి? దుర్మరణంబైన అంటే విషం తాగడం వల్ల వచ్చే చావును దుర్మరణం అంటారు. అంటే చెడ్డ చావు లభించినా సరే. గుల్మాంతమైన నా వంశం మొత్తం కూడా నాతో అంతరించిన. నిజమున్ రానిమ్ము పైన చెప్పినవన్నీ కూడా నిజంగా జరిగితే జరగని. కానిమ్ము పో ఏది ఎలా జరిగితే అలా జరగని. నెక్స్ట్
అభ్యాగతుండైన ఆ వచ్చినటువంటి అతిథి హరుడైనన్ అంటే శివుడైనను, హరి అయిన అంటే విష్ణువైన, నీరజభవుడైన అంటే బ్రహ్మ అయిన, అయినన్ ఔ ఎవరైనా కూడా, అయినన్ ఔ అంటే అయినను అయినా కానీ, నెక్స్ట్ ఏంటి, వినుమా ఓ గురువుగారు నేను చెప్పేటటువంటి మాటను వినండి. వేటికిన్ అంటే నీ మాటలు అనేది అవసరం లేదు. నన్ను ఎన్నో మాటలు చెప్పి నన్ను దానం చేయకుండా చేయాలని ప్రయత్నిస్తున్నావు, కానీ మీ మాటలు అనేది అవసరం లేదు. నాదు జిహ్వ నా యొక్క నాలుక దిరుగన్నేరదు అంటే ఇంకొక మాట అనేది మాట్లాడదు. దానం చేస్తానని చెప్పాను కాబట్టి దానం చేసే తీరుతాను. మీరు 1000 మాటలు చెప్పినా సరే నేను ఒప్పుకోను అని శిబి చక్రవర్తి శుక్రాచార్యులతో చెప్తున్నాడు. దీని యొక్క భావం ఏంటిదంటే, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైన ఓ శుక్రాచార్య, దానం చేయడం వల్ల నరకం ప్రాప్తించిన, బంధనం ప్రాప్తించిన, రాజ్యభ్రష్టుని అయినప్పటికీ, చెడ్డ చావు లభించిన, నా వంశం మొత్తం నాతో అంతమైపోయినా, పైన చెప్పిన విషయాలన్నీ నిజంగా జరిగితే జరగని, అంతకుమించి జరిగినా సరే వచ్చినటువంటి అతిథి శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా కానీ నా మాట వినండి. 1000 మాటలు అవసరం లేదు. నా యొక్క నాలుక ఇంకో మాట పలకదు అని శిబి చక్రవర్తి చెప్తున్నాడు. ఈ 3 పద్యాల యొక్క పువ్వు గుర్తున్న పద్యాల యొక్క ప్రతిపదార్థాలు భావం గురించి తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ 3 పద్యాలు కూడా, వాటి యొక్క ప్రతిపదార్థాలు కూడా చాలా ఇంపార్టెంట్. అందరికీ ధన్యవాదములు.